తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ప్రముఖ బుల్లితెర నటి హరిత జాకీ ఈనాడు ముద్దమందారం సీరియల్ ద్వారా అఖిలాండేశ్వరి పాత్రలో ఎంతో గుర్తింపు పొందిన ఈమె అంతకు ముందు నుండే ఎన్నో చిత్రాలలోనూ సీరియల్స్ లోనూ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. హరిత ప్రయాణం ముఖ్యంగా ఈటీవీతో ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ స్టార్స్ కార్యక్రమంలో హరిత ఈటీవీ గురించి రామోజీరావు గారి గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈటీవీ పుట్టినరోజు హరిత వాళ్ళ బాబు పుట్టినరోజు ఒకే రోజని ఆమె ప్రతి ఇంటర్వ్యూలో ఒక స్వీట్ మెమరీగా చెప్తారు. అయితే ఈటీవీలో హరిత జర్నీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హరిత బుల్లితెర ప్రయాణంలో భాగంగా ఈటీవీలో మొట్టమొదటగా ప్రసారమైన సీరియల్ బేతాళ కథలు. ఈటీవీ ఆరంభమైన నాటి నుండే ఈ సీరియల్ వీక్లీ ధారావాహికగా ప్రసారమైంది. రావికొండలరావు డైరెక్షన్లో హరిత, చిన్న తదితరులు ఈ సీరియల్లో నటించారు. ఆ తరువాత 1997 సంవత్సరం అక్టోబర్ నెలలో పుత్తడి బొమ్మ అనే సీరియల్ ఈటీవీలో ప్రసారమైంది. తమిళంలో నటి కుట్టి పద్మిని నిర్మించిన నిజమాన ఉయరంగల్ అనే సీరియల్ను అనువాదం చేసి పుత్తడి బొమ్మగా ప్రసారం చేశారు. ఈ సీరియల్లో హరిత ఇందు అనే పాత్రను పోషించారు. ఈ సీరియల్లో ఈమెకు అక్కగా రేఖ నటించారు. అలాగే ప్రభునేపాల్ కూడా ఈ సీరియల్లో నటించారు. తరువాత 1999 సంవత్సరం అక్టోబర్ నెలలో సంఘర్షణ సీరియల్ ఈటీవీలో ప్రారంభమైంది. ఈ సీరియల్లో జ్యోతి అనే పాత్రలో నెగిటివ్ రోల్లో హరిత నటించారు. ఈ సీరియల్లో జాకీ, హరిత జంటగా కలిసి నటించారు. వీళ్ల మధ్య రియల్ లైఫ్లో ప్రేమ పుట్టడానికి ఈ సీరియల్ కూడా ఓ ముఖ్య కారణం అని చెప్పుకోవాలి. సవతి తల్లిగా ధరణిని అనుక్షణం వేధించే పాత్రలో జ్యోతిగా హరిత సంఘర్షణ సీరియల్లో నటించారు. సంఘర్షణ సీరియల్లో హరితతో పాటు ఉదయభాను, హారిక, ప్రియా, చిన్న, బేబీ శ్రీవిద్య తదితరులు నటించారు. సంఘర్షణ సీరియల్ ఈటీవీలో సూపర్ హిట్ సీరియల్స్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ తరువాత 2000 సంవత్సరంలో ఇది కథ కాదు అనే సీరియల్లో హరిత నటించారు. సౌందర్య అనే పాత్ర ద్వారా ఈ సీరియల్లో హరిత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రముఖ నటి రాధికాతో కలిసి ఈ సీరియల్లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో రాజ్ కుమార్, లత, బాలాజీ, నిరోష, మీనా కుమారి తదితరులు నటించారు. తరువాత 2001 సంవత్సరంలో ఈటీవీలో జనని అనే సీరియల్లో నటించారు హరిత. ఈ సీరియల్లో స్వాతి అనే క్యారెక్టర్లో నటించారు. సహజ నటి జయసుధ, ప్రముఖ నటుడు శరత్ బాబు, నిరోష తదితరులు ఈ సీరియల్లో నటించారు. తదుపరి 2001 సంవత్సరంలోనే ఈటీవీలో చదరంగం అనే సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో సొంత చెల్లెలైన సాత్వికను వేధించే పాత్రలో ప్రభ అనే పవర్ఫుల్ రోల్లో నటించారు హరిత. ఈ సీరియల్లో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు హరిత. చిన్న, రాజీవ్ కనకాల, ఈశ్వరరావు తదితరులు ఈ సీరియల్లో నటించారు. చదరంగం సీరియల్కు సుమన్ కథ అందించారు. ఓ వాస్తవ కథకు ఆధారంగా రూపొందించిన చదరంగం సీరియల్ సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఆ తరువాత 2002 సంవత్సరంలో ఈటీవీలో ఏవిఎం వాళ్ళు నిర్మించిన ఈనాటి రామాయణం సీరియల్లో నటించారు హరిత. స్నేహ అనే పాత్రలో నటి సితారకు చెల్లెలుగా ఈ సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో స్నేహగా పాజిటివ్ రోల్లో నటించారు హరిత. సితార, కిన్నెర, రాజా రవీంద్ర, లతా తదితరులు ఈ ధారావాహికలో నటించారు. తరువాత 2002 సంవత్సరంలోనే ఈటీవీలో నాన్న కోసం అనే అనువాద ధారావాహికలో కూడా కనిపించారు హరిత. ఈ సీరియల్ ఈటీవీలో పగటి వేళలో ప్రసారమైంది. తదుపరి 2004 సంవత్సరంలో ప్రియాంక సీరియల్లో నటించారు హరిత. కాత్యాయిని అనే పాత్రలో ఈ సీరియల్లో ప్రేక్షకులను అలరించారు. ఈ సీరియల్లో కూడా హరిత పాజిటివ్ రోల్లోనే నటించారు. ఫాతిమా బాబు, శ్రీకృష్ణ కౌశిక్, చక్రి, శ్రీరాజ్, నీరజ, లావణ్య లహరి తదితరులు ఈ సీరియల్లో నటించారు. తర్వాత 2006 సంవత్సరంలో ఈటీవీలో బుల్లితెర తారల కోసం రూపొందించిన స్టార్ వార్ అనే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు హరిత. ఈ షోలో తారా మాస్టర్ నటి హరిత పర్ఫార్మెన్స్లను ఎంతగానో మెచ్చుకునేవారు. కాకపోతే ప్రెగ్నెన్సీ కారణంగా ఈ షో నుండి మధ్యలోనే క్విట్ అయ్యారు హరిత. తదుపరి
హరిత శ్రీకృష్ణ లీలలు అనే సీరియల్ ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్లో హరిత రుక్మిణిగా నటించారు. ఆర్కే టెలిషో బ్యానర్ పై కన్నడలో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సీరియల్ శ్రీకృష్ణ లీలలు అనే పేరుతో ఈటీవీలో అనువాదం చేసి ప్రసారం చేయబడింది. ఆ తర్వాత మళ్ళీ ఈటీవీలో హరిత కనిపించలేదు. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత పద్మావతి కళ్యాణం సీరియల్ ద్వారా మహాలక్ష్మి క్యారెక్టర్ లో ఈటీవీలోనే ఆమె నటించి మరింత చేరువయ్యారు. రాబోయే రోజుల్లో హరిత ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ లో నటించి ఆమె కెరీర్ లో మునుముందుకు దూసుకెళ్లాలని కోరుకుందాం. హరిత ఈటీవీ జర్నీ చూశారు కదా, మళ్ళీ మరో స్టార్ కి సంబంధించిన మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.